తూర్పుగోదావరి జిల్లా కాతేరు అగ్రహారం వద్ద అయితే కావేరీ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు బోల్తా పడింది. దీంట్లో ఒక యువత కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఆ బస్సుని చూస్తున్నాం, క్లియర్ గా చూడొచ్చు. దీనికి సంబంధించి ఈ బస్సు రాత్రి సుమారు 1 గంట సమయంలో అయితే బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో అయితే ఎవరూ లేకపోవడంతో కొంచెం పోలీసులు కూడా లేట్ గా ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూడొచ్చు, బస్సు ఫ్రంట్ గ్లాస్ మొత్తం పగిలిపోయింది. ఇది ఏదైతే రోడ్ డైవర్షన్, హైవే నుంచి డైవర్షన్ ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డైవర్షన్ నుండి ఒక్కసారికి ఇటు పక్కకు తిప్పడంతో బస్సు రైట్ సైడ్ కి వరగడంతో ఇక్కడ నుంచి క్రాస్ అయ్యి పూర్తిగా చూడొచ్చు, ఇక్కడ నుంచి క్రాస్ అయ్యి ఈ పక్కగా వెళ్ళి అక్కడ బోల్తా పడినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. క్లియర్ గా చూడొచ్చు, ఇదంతా కూడా బ్రేక్ టచ్ చేసి అదంతా కూడా ఇక్కడ నుంచి ఈడ్చుకుంటూ బస్సు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు, బస్సు సీటర్ కమ్ బెడ్ అంటే కింద కూర్చోడానికి వీలు ఉంటుంది, పైన మాత్రం పడుకోవడానికి ఉండే విధంగా అంటే 2+1 అంటారు. పూర్తిగా చూసుకోవచ్చు, ఇదంతా బస్సుకి సంబంధించిన బెడ్స్, పూర్తిగా ప్రయాణికులకు సంబంధించిన బట్టలు కానీ బెడ్స్ కానీ అన్ని కూడా చిందరవందర అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అటుపక్కన ఉన్నారో అంటే పైగా ఉన్నవారికి అందరికీ కూడా కొంచెం సేఫ్ సైడ్లో ఉన్నారు, ఎందుకంటే అటుపక్క ఖాళీ స్థలం ఉంది కాబట్టి వారందరూ కూడా బతికి బట్టకట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, కింద ఉన్నవారు మాత్రం బస్సు కింద నలిగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా చూడొచ్చు, గ్లాస్ ఏదైతే ఫ్రంట్ గ్లాస్ బ్రేక్ అయింది, అలాగే సైడ్ గ్లాసెస్ కూడా అంతా బస్సు అంతా నాన్ ఏసీ కావడంతో ప్రయాణికులు అంతా ఓపెన్ చేసి పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు, చల్లా చెదరైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక యువతి కూడా, కళ్యాణి అనే యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఆమె వెళ్తుంది. అక్కడ వెళ్ళిన సమయంలోనే ఆమె మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా విజువల్స్ లో మొత్తం పూర్తిగా అన్ని కూడా చల్లా చెదరైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్లియర్ కట్ గా మనం అబ్జర్వ్ చేస్తే పూర్తిగా చూసే పరిస్థితి చూడొచ్చు, ఇదంతా కూడా చల్లా చెదరైపోయింది. బస్సు డ్రైవర్ కి సంబంధించిన సీట్ కూడా ఇక్కడ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే క్యాబిన్ కి సంబంధించిన ఇవన్నీ కూడా చూడొచ్చు మనం క్లియర్ గా. ఇదైతే క్యాబిన్ కి సంబంధించి గేర్ రాడ్కి సంబంధించిన డోర్ కూడా ప్యానల్ ఊడిపోయి బయటకు వచ్చిందంటే ఏ స్థాయిలో యాక్సిడెంట్ జరిగిందో కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా డ్రైవర్ పక్కన ఉండే ఫ్యాన్, బహుశా ఇది చూడొచ్చు దానికి సంబంధించి డ్రైవర్ సీట్ కి సంబంధించింది కూడా పూర్తిగా ఊడిపోయి బయటికి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవర్ స్పీడ్ లో ఉన్నట్టుగా కూడా దీన్ని బట్టి మనం క్లియర్ గా నిర్ధారించుకోవచ్చు. పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా చూసుకుంటే షూస్ కానీ దిళ్ళు కానీ ఇక్కడ మస్కిటో కాయిల్స్, అంటే క్లియర్ కట్గా ఇది డ్రైవర్ క్యాబిన్ అని మనకు అర్థమవుతుంది. మస్కిటో కాయిల్స్ డ్రైవర్ క్యాబిన్లో ఉంటాయి, ఎందుకంటే వారు బస్సుని ఆపి నిలిపివేసిన తర్వాత అక్కడే బస్సులోనే పడుకుంటారు కాబట్టి దానికి సంబంధించి అన్ని కూడా ఇది సంబంధించి చూస్తే ఇది ప్రయాణికులకు సంబంధించిన బెడ్స్, ఈ బెడ్స్ మీద క్లియర్గా వాళ్ళు పడుకుంటూ ఉంటారు. ఈ బెడ్స్కి సంబంధించి ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఈ బెడ్కి సంబంధించి దీని మీద పైన పడుకుంటారు, స్లీపర్ ఉంటుంది. కిందకి చూసుకుంటే కింద కూర్చునే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం. పూర్తిగా చూడొచ్చు, ఇక్కడ నుంచి ఏదైతే ఈ గ్యాప్ లో ఉన్నారో ఈ గ్యాప్ లో ఉన్నవారందరూ కూడా పూర్తిగా వీరందరూ సేఫ్ సైడ్ లో ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు కర్టెన్, అంటే దీనికి సంబంధించి స్లీపర్ కి సంబంధించిన కర్టెన్ ఏ విధంగా బెండ్ అయిందో మనం చూస్తే కనుక క్లియర్ గా పూర్తిగా చూస్తే కనుక ఇది పూర్తిగా బెండ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూడొచ్చు, మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే తెచ్చుకున్న ఫుడ్ బాక్సెస్ అవ్వచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి ఈ డివైడర్కి సంబంధించి ఏదైతే స్టాప్ బోర్డ్స్ ఉంటాయో దాన్ని క్లియర్గా ఢీకొంది. క్లియర్గా ఢీకొని కూడా కొంచెం సేఫ్ సైడ్ అయింది. అక్కడ చూస్తే బస్కి సంబంధించిన ఏదైతే ఈ లగేజ్ డోర్స్ ఉంటాయి, ఆ లగేజ్ డోర్ కూడా బ్రేక్ అయిపోయి బయటికి పడిన పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తుంది. అదంతా కూడా ఆ కింద ఏదైతే లగేజ్ డోర్ ఉంటుందో ఆ లగేజ్ డోర్కి సంబంధించింది కూడా క్లియర్గా ఓపెన్ అయ్యి కింద పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఘటనా స్థలానికి ఆర్టీఓ చేరుకొని పూర్తిగా కూడా బస్కి సంబంధించి ఆ ఫిట్నెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీఓతో పాటు సిబ్బంది కూడా ఇప్పటికే బస్ వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి ఘోర రోడ్డు ప్రమాదం అనేది ఆ డ్రైవర్ తప్పిదం వల్లే జరిగిందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైవే నుంచి డైవర్షన్ ఉందా లేదంటే పొరపాటుగా ఇటుపక్కకు వచ్చారా అనేది కూడా క్లియర్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకంటున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏదైతే పూర్తిగా అక్కడ డివైడర్ని ఢీకొని కూడా బస్సు ఇటు పక్కకు వచ్చి ఉండొచ్చు అని కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అక్కడ వరకు ఏదైతే రాజమండ్రి అవుట్కట్స్ వరకు కూడా పూర్తిగా డ్రైవర్ డ్రైవ్ చేసినట్టు, తర్వాత నుంచి కూడా క్లీనర్ డ్రైవ్ చేస్తూ ఈ తప్పిదం జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఒక నిండు ప్రాణం అయితే ఈ ఉదంతంలో అయితే కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఆర్టీఓ ఇక్కడికి చేరుకున్నారు, పూర్తిగా చూసుకునొచ్చు. అలాగే డిఎస్పీ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఘటనా స్థలానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే
అసలు ఎలా జరిగింది ఏంటని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ కూడా. పూర్తిగా చూసుకోవచ్చు మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని అసలు ఎలా జరిగింది ఏంటి డీటెయిల్స్ సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆ బస్కి సంబంధించి రైట్ సైడ్కి ఎలా ఊరిగింది అనే దాని మీద అధికారులందరూ కూడా పూర్తిగా చూసుకున్నట్టయితే ఎంక్వైరీ చేస్తున్నారు పూర్తి స్థాయిలో. అసలు ఏం జరిగింది ఎలా జరిగి ఉంటుంది అనేది కూడా ఒక సీన్ని రీక్రియేట్ చేయడానికి కూడా ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఎంక్వైరీ చేస్తున్నారు పూర్తిగా. దీనికి సంబంధించి ఇప్పటికే 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కూడా రాత్రే హుటాహుటిన ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో అయితే పూర్తిగా సహాయ సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు దీనికి సంబంధించి 20 మంది గాయపడ్డారు. ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. డిఎస్పీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీఓ కూడా ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. అయితే ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారిని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో బెటర్ మెడికేషన్ కోసం పంపించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీంట్లో పూర్తిగా ఈ ఘటనలో 20 మంది గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా నుంచి.